అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. అంబటి రాంబాబు పని లేదనుకుంటా వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. నా మీద కేసు పెట్టాలని తిరుగుతూ ఉంటాడు. నా మీద వాళ్ళ పార్టీలోని అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారి మీద కూడా ఆయన పోరాటం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అసలు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నా ఫిర్యాదుపై చర్య తీసుకో ప్రార్థన. ఇది ఎందుకు పెట్టాలంటే కిరాక్ కార్పి ఏమన్నా అవినీతి చేసినాడా, కిరాక్ కార్పి ఏమన్నా మోసం చేశాడా, కిరాక్ కార్పి ఏమన్నా మర్డర్ చేశాడా, కిరాక్ కార్పి ఏమన్నా ఇసుక గ్రావులు వైన్స్ పట్టుకుపోయాడా, కిరాక్ కార్పి ఏమన్నా ప్రజలు సొమ్ము దోచేశాడా? లేదు కదా. మరి ఎందుకు అట్టపెట్టులు పెట్టుకొని చర్య తీసుకోమని తెగ తిరుగుతూ ఉండవు? ఇది పెట్టుకోవాల్సింది దేనికంటే మా గురువు గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు దోసేశాడు. వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేటట్టు సహాయం చేయండి అని దీని మీద రాసుకోవాలా. సొంత బాబాయిని అడ్డుగా ఉండాలని లేపేశాడు. దాని మీద విచారణ త్వరగా జరిపి జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష విధించాలని తిరగాల. ప్రజల్ని మోసం చేశారు కాబట్టి దాని మీద నేను ఇక్కడికి వచ్చానని చెప్పుకోవాలా. జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ స్కామ్ కేసులు 32 ఉన్నాయి. త్వరగా విచారణ జరిపి శిక్ష ఇయ్యాలని పట్టుకొని తిరగాల. లేదంటే లెక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అది కూడా త్వరగా కొలిక్కి వచ్చే మా అన్నకి శిక్ష ఇయ్యాలని పట్టుకొని తిరగాల. అమాయకుడైన అనామకుడైన ఆర్పీ మీద కాదు, సీమరాజా గారి మీద కాదు, గుర్తుపెట్టుకో. ఇంకోటి, ఇంకా వీలైతే అన్న చెప్పా పెట్టకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తూ వేల మంది జనాల్ని కల్తీ మద్యం పోసి గంజాయి పోసి సామాన్యమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు పరామర్శ పేరుతో. అది ఆపాలని పట్టుకో. ఎందుకు ఈ కర్మ నీకు? మళ్ళీ చూడండి, 100% కిరాక్ కార్పి అనేవాడు మీ నాయకులతో, మీ జగన్మోహన్ రెడ్డితో, నీతో పోలిస్తే పెద్ద మనిషే. ఎందుకంటే నేను సమస్యల మధ్య పోరాడుతున్నా. విలువలు, విశ్వసనీయత, విజనం ఉన్న నా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నా. మీలాగా అవినీతి సొమ్ముతో అజ్ఞానంగా ముందుకెళ్తున్నా మీ జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు పోరాటం చేసినట్టు నేను చేయట్లే. నేను మంచి కోసం పోరాడుతూ ఉన్నా. నాలో దౌర్భాగ్యం లేదు, దౌర్జన్యం లేదు, అవినీతి లేదు, అక్రమం లేదు. కాబట్టి నేను పెద్ద మనిషినే. ఆ మాట ఒప్పుకున్నందుకు నీకు 100 కోటి వందనాలు. సోషల్ మీడియాలో పచ్చి బూతులే. ఏందా పచ్చి బూతులు? ఒక 2 ఇరిపించో, లేకపోతే ఒక 2 కనిపించేటట్లు చేయి. పచ్చి బూతులే. ఏ పచ్చి ప్రభాకర్ కన్నా మాట్లాడినానా, శ్రీరెడ్డి కన్నా మాట్లాడినానా, పోసాని కన్నా మాట్లాడినానా, అసెంబ్లీలో నీ మాదిరిగా ఆడపడుచు భువనేశ్వర్ గారిని మాట్లాడినట్టు నేను మాట్లాడినానా, కొడాలని భాష నేను వాడానా, వల్లభనేని వంశీ పాట నేను మాట్లాడానా, కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళ పరివారం చేసినటువంటి భాష నేను మాట్లాడినానా, నేను సమర్థించానా? నిన్న కాక మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఆడపడుచు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు నేను మాట్లాడానా? ఏది ఒకటి చూపించు, ఒకటి వినిపించు, దమ్ముంటే చూపించు, నేనే వచ్చి లొంగిపోతా. కిరాక్ కార్పిని ఎవరు బంధించక్కర్లా, నువ్వు కేసులు పెట్టక్కర్లా. నా మీద నేనే కేసు పెట్టుకొని నా జైలు శిక్ష నేనే అనిపిస్తా. నన్ను తిడుతూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటాడు, మహిళ అయినటువంటి రోజమ్మ గారిని తిడుతూ ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని. నేను ఎవరిని తిట్టడంలే, ప్రశ్నిస్తుండా, ఎదిరిస్తుండా. మీరు చేసిన పాపాలని జనాలకి తెలిసేటట్టు చేస్తుండా. నేను ఆడ తిట్టాను? ప్రశ్నించడం తిట్టడమా, ఎదిరించడం తిట్టడమా? సమస్యల మీద పోరాటం చేస్తూ సమస్యల్ని ప్రజలకి అర్థమయ్యేలా చేస్తూ మీరు సమస్యల మీద చేసినటువంటి దౌర్భాగ్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయడం నేను తిట్టడమా? నేను ఆడ తిట్టాను? నేను తిట్టింది చూపించమరు నువ్వు. రోజమ్మ గారు అంట. ఏదో రోజా గారు నేను ఏమన్నాను ఒకసారి చూపించు. ఆవిడ మాట్లాడినటువంటి భాష నేను వాడానా? ఒకసారి చూపించు. ఏదో మాట్లాడిస్తే జనాలు నమ్మరు. చూపించు నీకు దమ్ముంటే. దాన్ని పురస్కరించుకొని నేను 5/5/25వ తారీఖున ప్రూఫ్తో సహా ఆయన ఏ లింకులు ఎక్కడెక్కడ తిట్టాడు అనేవి కూడా ఇదిగో ఈ పేపర్ చూడండి అయ్యా ప్రజలారా. ఈయన ప్రూఫ్లతో సహా తీసుకెళ్ళాడంట. ఈడ యూట్యూబ్ లింకులు ఉన్నాయంట. ఈ యూట్యూబ్ లింకులు దే మీద ప్రింట్ తీసుకోవడం ఎందుకు? నీకు టీవీలు ఉన్నాయి కదా, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, నీకు పెద్ద మానిటర్ ఉంది కదా, లేకపోతే 70 mm స్క్రీన్ మీద, లేదా 35 mm స్క్రీన్ మీద, లేదా సెల్ ఫోన్లో చూపించు. ఈ లింకులు ఓపెన్ చేయి. కిరాక్ కార్పి ఈ లింకుల్లో యాడ అసభ్యంగా మాట్లాడినాడు, ఎవరిని బూతులు తిట్టాడు, ఎవరిని అవమానపరిచాడు, ఎక్కడ వ్యక్తిగత హననం చేశాడు, ఎక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడో ఇక్కడ రాయడం ఎందుకో, ప్రింట్ తీయడం ఎందుకో ప్రజలకు చూపించో. నేను తప్పు చేస్తుంటే ప్రజలకు తెలియాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇదేందోనంట పేపర్ మీద ప్రింట్ తీసుకొని లింకులు చూపించాడంట. చూపించేది నీకు దమ్ముంటే. పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి తర్వాత అడిగారు. పెన్ డ్రైవ్ కూడా ఉందంట. పెన్ డ్రైవ్ తీసుకెళ్ళి ప్రజాస్వామ్యంలో కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి. సాక్షి ఛానల్ ఉంది. పెన్ డ్రైవ్ కింద నుంచి పెట్టు, పైనుంచి బొమ్మ వస్తుంది.
నా జీవితం ఏంటో జనాలకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ప్రజలు గత 1.5 years నుంచి నా వీడియోలు చూస్తున్నారు. నువ్వు కొత్తగా చూపించేది ఏంది అంటే ఒక పేపర్ పట్టుకొని ఒక లింకులు పెట్టుకొని ఒక పెన్ డ్రైవ్ పట్టుకొని నలుగురు వెనకేసుకొని వాళ్ళ మళ్ళీ టీలు కాఫీలు కూడా పోయావు. వాళ్ళకి అన్నం ఉండదు, వాళ్ళు నీరసపడిపోతూ ఉంటారు. నువ్వు మాత్రం కుంభాలు తిని మళ్ళీ ఇక్కడ డ్రెస్ చూడవయా. స్కూల్ పిల్లకాయలు కుట్టించుకున్నట్టు 10 జతల బట్టలు కుట్టించుకున్నాడు. టెన్షన్గా డ్రై క్లీనింగ్ చేయించుకొని ఐరన్ చేయించుకొని పొగట్లు కొట్టుకొని వచ్చేస్తాడు. చూపించి జనాలకు నువ్వేం చూపించాలనుకుంటున్నావో పెన్ డ్రైవ్ జనాలకి ఇవి చూద్దాం. ఇదిగో మళ్ళీ ఏడు చూడండియా. ఇదిగో ఈయన సిన్సియర్ అంటే సీనియర్ లాయర్, ఈయన వచ్చే జూనియర్ లాయర్. ఇతని నుంచి అతను నేర్చుకుంటూ ఉంటాడు. సార్ ఎలా మాట్లాడతాడు, సార్ ఎలా నిలబడతాడు, సార్ ఎలా పాయింట్స్ పట్టేస్తాడు అని. పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోవాలా? పోలీసు వారు నా మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? పోలీసు వారు అన్యాయంగా ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? నేను న్యాయంగా మాట్లాడుంటే నేను ఏం అవినీతి చేశాను, ఏం అన్యాయం చేశాను, నేనేం మోసం చేశాను, నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడాను? పోలీసులు కేసు తీసుకోవడానికి పోలీసులు నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరిగినా నా మీద కేసు తీసుకోరు. ఎందుకంటే ఆధారాలు ఉండాలి, నిరూపణలు ఉండాలి, నేను చేసిన తప్పు ఉండాలి. మీ మాదిరిగా మీ వాళ్ళు తప్పు చేసినా వెనకేసుకొని వచ్చి వాళ్ళ మీద కేసులు లేకుండా చేసే ప్రభుత్వం కాదు ఇదే. చేబ్రోలు కిరణ్ తప్పు చేస్తే, చేబ్రోలు కిరణ్ భారతీయ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వితిన్ సెకండ్లో కూటమి ప్రభుత్వం స్పందించింది, అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా సహకరించింది. కాబట్టి ఇక్కడ చేబ్రోలు కిరణ్ అయినా కిరాక్ కార్పి అయినా ఎవరైనా సరే సమానం. కాబట్టి నువ్వు పెట్టే కేసు చెల్లదు. దాని మీద వారు ఏమి యాక్షన్ తీసుకోలేదు. మీరు మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి దీన్ని కేసు రిజిస్టర్ చేయమని అని నేను అడగడం జరిగింది. అదయ్యా మొత్తానికి ఎస్పీ గారిని కలిశారంట. స్టేషన్ హౌస్ ఓనర్ అంటే సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుని కలిసి ఖచ్చితంగా మీరు ఆదేశాలు జారీ చేయండి. కిరాక్ కార్పి ఏ తప్పు చేయడు. కిరాక్ కార్పి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. కిరాక్ కార్పి తప్పు చేస్తే ప్రశ్నిస్తాడు. మొన్నటికి మొన్న ఆర్కే రోజా గాలి నా కొడకల్లారా అనింది. ఇది వీడియోలో ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. గాలి నా కొడకల్లారా అనలేదా? ప్రసన్న కుమార్ రెడ్డి మొన్న మాట్లాడిన భాష మీకు తెలియదా? బోరుగడ్డ అండీలు మాట్లాడినటువంటి భాష నీకు తెలియదా? ఈరోజు తలకి కలర్ వేసుకొని సంటి పిల్లలాగా 10 జతలు బట్టలు కుడుచుకొని యాక్టింగ్ చేస్తున్నావే. నీ భాష అప్పట్లో ఆడపడుచు భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి చెప్పు. ఈరోజు ఇప్పుడు మీ సోషల్ మీడియాలో కొన్ని వేల మంది ఎలాంటి బూతులు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు వాళ్ళని కట్టడి చేయట్లేదు? సబ్జెక్టు మాట్లాడతాడు కిరాక్ కార్పి, బూతులు మాట్లాడడం, వ్యక్తిగత హరణం చేయడం. నీకు ఇష్టం ఉన్న చోట వెళ్ళి కేసు పెట్టు, అది రిజిస్టర్ అవ్వదు. కేవలం కారణం కిరాక్ కార్పి తప్పు చేయడు, తప్పు చేస్తే నిలదీస్తాడు. సబ్జెక్టు మాట్లాడతాడు కిరాక్ కార్పి, బూతులు మాట్లాడడం, వ్యక్తిగత హరణం చేయడం. నీకు ఇష్టం ఉన్న చోట వెళ్ళి కేసు పెట్టు, అది రిజిస్టర్ అవ్వదు. కేవలం కారణం కిరాక్ కార్పి తప్పు చేయడు, తప్పు చేస్తే నిలదీస్తాడు. గుడ్ బై.